అందరూ తరచుగా సూర్యుడు ఉదయించే ముందు, ఆ తర్వాత సూర్యుడు అస్తమయం తర్వాత ఈ సమయాలలో కొన్ని పనులు చేయకూడదని, అలాగే కొన్ని చేయాలి అని పండితులు చెప్తూ ఉంటారు. మనం కొన్ని తప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా అనేక రకాల సమస్యలు వస్తాయి. దీని వలన మనకు మనశ్శాంతి ఉండదని పెద్దలు చెప్తారు. లక్ష్మి అనుగ్రహం కోసం కొన్ని చేయడం వలన ఆర్థిక నష్టాలు పోయి మానసిక ఆనందంతో పాటు సంతోషంగా ఉండవచ్చు. మన జీవితంలో సూర్యోదయంకు ఎంత ప్రాధాన్యం ఉందో అలాగే సూర్యాస్తమయంకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సూర్యాస్తమయం సమయంలో అంటే సాయంత్రం వేళ దేవుని ముందు దీపం వెలిగించడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుండి అలాగే కష్టాల నుండి శాశ్వత విముక్తి లభించి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో అస్తమించే సూర్య భగవానుడు పూజించినా లేదా ఆ సమయంలో సూర్యుడికి నమస్కరించినా మన గృహంకి చెడుపోయి మంచి ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత కూడా ఏర్పడుతుంది. దీని వలన ఎన్నో సమస్యలు తీరిపోవడానికి అవకాశం ఉందని ఋషులు చెప్పడం జరిగింది. సూర్యుడికి నమస్కరించిన అనంతరం మన ఇంటిలో ఉన్న తులసి మొక్క వద్ద దీపారాధన చేసి కేవలం నమస్కరించినా చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంటిలో ఉన్న వారందరికీ మనశ్శాంతి లభిస్తుందని మన పురాణాల్లో ఉంది. ఇదే విషయం నారద మహర్షి తులసి మొక్క విశేషం, దానికి ఉన్న మహత్యం సత్యభామకి చెప్పడం అనేది మనకి తెలిసిన విషయమే కదా. ఇక సూర్యాస్తమయం తర్వాత మన ఇంటిలో ఎక్కడ చీకటి లేకుండా చూసుకోవాలి. చీకటి అనేది ఉండడం వల్ల మనం దరిద్రాన్ని ఆహ్వానించినట్లే అని పండితులు చెప్తుంటారు. అందుకనే మన ఇంటిలో ఎక్కడ చీకటి అనేది లేకుండా చూసుకోవాలి. మన ఇంటిలో కొంతమంది సూర్యాస్తమయం తర్వాత మంచాల మీద నిద్రపోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మాట ఎలా ఉన్నా ఇంట్లో చీడ-పీడ అనే దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తప్ప ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మంచాల మీద కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సూర్యాస్తమయం తర్వాత మనం గతించిన పెద్దలను మనస్ఫూర్తిగా స్మరించుకోవడం వల్ల వారి ఆశీస్సులు మనకు లభించి కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఇంటిలో చదువుకుంటున్న పిల్లలు కానీ పెద్ద పెద్ద విద్యలు అభ్యసించే విద్యార్థులు ఉన్నట్లయితే వారు ఉన్నత శిఖరాలు చేరుకోవడం ఖాయమని పండితులు చెప్తున్నారు. చూసారుగా సూర్యాస్తమయం తర్వాత ఏం చేయకూడదో ఏం చేయాలో. కాబట్టి పండితులు చెప్పినట్లు అన్ని నియమాలు పాటించి ఆ లక్ష్మీదేవి మీ ఇంట శాశ్వతంగా ఉండేలా చూసుకోండి.